వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. టర్బో ఈ సినిమా రీసెంట్గా ఈ నెల ఆగస్టు 9వ తేదీన సోనీ ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టీప్లాడలో మనకైతే ఓటీటీ వర్షన్ అయితే వచ్చేసింది. మరి ఈ సినిమాని చూడొచ్చా లేకపోతే స్కిప్ చేయొచ్చా, అసలు ఫ్యామిలీతో చూడొచ్చా, సినిమాలో ఏమైనా అడల్ట్ సీన్స్ ఉన్నాయా, సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, నేను ఇచ్చే రేటింగ్ మొత్తం ఈ రివ్యూ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామ. సో మొత్తానికి స్టోరీ విషయానికి వస్తే మామ, స్టోరీ అయితే నేను రివీల్ చేయదలుచుకోలేదు. సో ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం కేరళలో స్టోరీ స్టార్ట్ అవుతుంది మామ. హాఫ్ అన్ అవర్ తర్వాత చెన్నైకి అనేది షిఫ్ట్ అయిపోతుంది స్టోరీ ఎంటర్లీ అంటే ఒక 1.5 hour మొత్తం చెన్నైలో ఉంటుందన్నమాట. సో ఒక అంటే సినిమా చూసేసరికి ఇది మలయాళం మూవీ చూస్తున్నావా లేకపోతే తమిళ సినిమా చూస్తున్నాం మనకు ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మొత్తం ఎంటర్లీ 1.5 hour మొత్తం తమిళ యాక్టర్స్ ఉంటారు అనమాట సినిమాలో. సో దానివల్ల మనకు ఆ ఫీల్ అయితే గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మలయాళం సినిమాలు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీస్ కానీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న మూవీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మమ్ముట్టి గారు నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ బ్రహ్మయుగం మూవీ కానీ, మంజుమేల్ బాయ్స్ కానీ, అండ్ ఫిద్రాజ్ సుకుమార్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఆడు జీవితం ద గోట్ లైఫ్, ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వచ్చాయి. కానీ ఇలాంటి యాక్షన్ మూవీ రావడం ఈ ఇయర్లో 2004లో ఇది ఫస్ట్ మూవీ అనమాట. అలాంటి యాక్షన్ మూవీ ఇది వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ తమిళ వాళ్ళకి ఈ సినిమా రొటీన్ అనిపించవచ్చు. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఇలాంటి యాక్షన్ మూవీస్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఇది కొత్త ఏం కాదు, అది మ్యాటర్. సో ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మామ, మమ్ముట్టి గారు ఆయన ఏజ్ ఇప్పుడు ఎంత 72 సంవత్సరాలు మామ. ఆ ఏజ్లో ఆ యాక్షన్ సీక్వెన్స్ ఫైట్స్ ఏంటి మామ, ఆ స్టంట్స్ ఏంది బాబా, నిజంగా యాక్టింగ్ ఎరగొట్టాడు. కామెడీ టైమింగ్ కూడా ఇచ్చి పడేశాడు అనమాట ఈ సినిమాలో, మామూలు లేదు. ఇక మమ్ముట్టి గారి తన మదర్ క్యారెక్టర్ చేసిన ఆమె కూడా కొన్ని కామెడీ సీన్స్ బాగా క్రియేట్ చేశారు అనమాట డైరెక్టర్ ఆమెతో. అండ్ చాలా సీరియస్గా వెళ్తూ ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్లో. లాస్ట్లో విలన్స్ హీరోని చేజ్ చేస్తుంటారు అనమాట కార్లో కానీ బైక్లో కానీ. అలాంటి పరిస్థితుల్లో ఆ కార్లో ఉన్నప్పుడు మమ్ముట్టి గారు వాళ్ళ మదరు నేను కన్ను ఎర్ర చేస్తే వాడు ఉన్న చోట్ల చుచ్చు పోసుకుంటాడని చెప్పేసరికి ఆ కామెడీ కొంచెం హైలైట్ ఉంటుంది, ఇంకా థియేటర్ బాగా పేలు ఉంటుంది. సో అదైతే హైలైట్ ఉందనమాట. సో ఇలాంటి వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి అండ్ కొంచెం కామెడీ అయితే క్రియేట్ చేసింది. ఇక మమ్ముట్టి గారి యాక్టింగ్ చింపేశాడు, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఇక విలన్ క్యారెక్టర్ చేసిన రాజ్ బి శెట్టి ఎర్రకొట్టాడు మామ. అండ్ ఎక్కువ ఇంగ్లీష్ డైలాగ్స్ చెప్పి దంచి కొట్టేశాడు, యాక్టింగ్ కూడా చింపేశాడని చెప్పొచ్చు. ఇక యాక్ట్రెస్ సునీల్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఉన్నంతలో ఒక 4-5 సీన్స్లో కనిపిస్తాడు అండ్ కామెడీ కొంచెం క్రియేట్ చేశాడు, బాగా వర్కౌట్ అయింది అనమాట. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలి మామ. ఒక యాక్షన్ మూవీకి ఎలా కొట్టాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్కడ హైలైట్ చేయాలి, ఎక్కడ ఎలివేట్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ మామైనా బాబా ఇచ్చి పడేసాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నేచర్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ ఒక 45 నిమిషాలు ఉంటుంది మామ. పరిగెడతానే ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఒకటి తర్వాత వస్తూనే ఉంటాయి. అసలు మీరు థియేటర్లో కూర్చుంటే కనుక ఫోన్ కలబెట్టుకోరు, ఫోకస్ మనకు నేరుగా స్క్రీన్ మీద ఉంటుంది. అలాంటి సీన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. సో వాట్ ఏ టేకింగ్ మ్యాన్ చెప్పొచ్చు. సో మొత్తానికి ఎంటర్లీ త్రూ అవుట్ ఇచ్చి పడేశారు మామ డైరెక్టర్ తన విజన్తో. సో మొత్తానికి ఓవరాల్గా ఓట్ మూవీ మామ. సో మొత్తానికి అయితే ఈ సినిమాని ఫ్యామిలీ చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు, పక్కా ప్యూర్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్, అది మ్యాటర్. సో మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3.5, అది మ్యాటర్. ఓకే, సో మొత్తానికి రివ్యూ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.